అయితే ఆటో కార్మికులపైన, ట్యాక్సీ కార్మికులపైన, లారీ కార్మికులపైన వడ్డింపులు ఉన్నాయో ఆ వడ్డీ వెంటనే మీరు ఆమోదించి దాన్ని వసూలు చేయండి అని చెప్పి ఇక వెంటనే మన ట్రాన్స్పోర్ట్ అధికారులు, పోలీసు వారు సిద్ధమైపోయారు. ఇప్పుడు ఆ దేశస్తుడికే మనం చూస్తున్నాం. గత నవంబర్ నుంచి జనవరి వరకు పెట్రోల్, డీజిల్ ఎంత పెరిగిందో మీ అందరికీ తెలుసు. విజయవాడ నగరంలో జేఏసీ పోరాట ఫలితంగా, ఏఐటీసీ మన పోరాట ఫలితంగా 4 సిఎన్జి బంకులకి జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళతోటి చర్చలు జరిపారు. ఈ రోజున మనం చూస్తున్నాం ఇంతవరకు కూడా సిఎన్జి గ్యాస్ బంకులకు సంబంధించి ఎటువంటి ఆమోదానికి నోచుకునే పరిస్థితి ఉన్నది. అందువల్ల ఈ రోజున ఎలా ఉంది పరిస్థితి? ఓ పక్కన భారీ జరిమానాలు, చాలా దుర్మార్గం అన్నమాట. మీ అందరికీ మేము ఒకటే గుర్తు చేస్తున్నాం, మేము చాలా ప్రయత్నం చేశాం. 2014వ సంవత్సరంలో రావులపాలెంలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ పెట్టే ఎన్నికల సందర్భంగా నేను ఆ టేపు తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ ఎక్కడ దొరకనివ్వలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, 8వ తరగతి అర్హత నిబంధనని తొలగిస్తాము మేము అధికారంలోకి వస్తేనని చెప్పి. ఆటో కార్మిక రంగానికి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి వచ్చి 3 సంవత్సరాల కాలం అయిపోయింది. ఫైన్ల మీద ఫైన్లు వేస్తున్నారు, వడ్డింపుల మీద వడ్డింపులు. మనం భోజనానికి కూర్చుంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తర్వాత ఇంకేదో రొయ్యలు పెడతారని చూస్తాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? వడ్డింపులు అనమాట. ఒక లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే లెర్నర్ లైసెన్స్ ఇప్పటికి 40 రూపాయలు, 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఎంత తీసుకుంటున్నారో మనాలు చెప్పండి. డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ ప్రస్తుతం 40 రూపాయలు, రేపటి నుంచి 200 రూపాయలు చెప్పండి. అలాగే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ కనుక వెంటనే టైం బౌండ్లో కనుక నిరూపించుకోలేకపోతే ప్రతి రోజు కూడా 100 రూపాయల దగ్గర నుంచి